ఎంతో విలువైనది, ఎంతో మేలైనది యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుని ఆపితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుని ఆపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో విలువైనది, ఎంతో మేలైనది యెహోవా నీ నామము. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో విలువైనది, ఎంతో మేలైనది యెహోవా నీ నామము. అందరికీ మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు, శ్రద్ధగా ఆలకించండి. ప్రేమ ద్వేషంగా మారిపోతుంది అసూయ వల్ల. ఎదుటి వ్యక్తి నాశనాన్ని కోరుకునేది అసూయ, ఎదుటి వ్యక్తిని చంపేలా చేసేది అసూయ. కాబట్టి అలాంటి అసూయ అనేటటువంటి సాతాను లక్షణం ఒకవేళ మీలో ఉన్నట్లయితే వెంటనే దాన్ని తొలగించే ప్రయత్నం చేయాలి. దాన్ని పెంచి పోషిస్తే కనుక చివరికి మనల్ని మింగేస్తుంది. అది కయ్యను అలా పెంచి పోషించాడు కనుకనే చరిత్రలో హీనుడుగా మిగిలిపోయాడు, ఒక దుర్మార్గుడుగా నరహంతకుడుగా మిగిలిపోయాడు. చిత్రం ఏమిటంటే అసూయ కలిగినటువంటి వారికి దేవుడు తోడుగా ఉండడు, కానీ ఎవరైతే అసూయతో బాధపడుతున్నారో అంటే వారికి దేవుడు తోడుగా ఉంటాడు. గమనించాలి. వాక్యం వింటున్నావు, నీ మీద అనేక మంది అసూయ, అనేక మంది మత్సరముతో నీ మీద ఉన్నారేమో, ఏం భయపడక్కల్లా. అయ్యో నన్ను చాలామంది అసూయగా నా మీద అసూయ అసూయ అంటూ ఉంటారు చాలామంది. అసూయ పడేటటువంటి వ్యక్తికి ప్రమాదం, కానీ పడుతున్నటువంటి మనకు ఎలాంటి ప్రమాదం లేదు. దేవుడే చూచుకుంటాడు, దేవుడు తోడుగా ఉంటాడు అలాంటి వ్యక్తులకు. కానీ అసూయ అనేటువంటి లక్షణం మనలోకి రానివ్వకూడదు. ఇక రెండవదిగా మనం గమనించినట్లయితే కనుక ఆదికాండం 37వ అధ్యాయములో 11వ వచనాన్ని పరిశీలన చేద్దాం. ఆదికాండం 37:11 దేవుని వాక్యములో నుంచి ఇక్కడ రాయబడినటువంటి వ్యక్తి గురించి చూస్తే 37:11 అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను. సహోదరులు అసూయపడ్డం. ఇందాక ఒక సహోదరుడు మరొక సహోదరుని మీద అసూయపడ్డాడు, అన్న తమ్ముడు మీద అసూయపడి చంపేశాడు. ఇక్కడ కొంతమంది సహోదరులంట ఒక సహోదరుని మీద అసూయపడుతున్నాడు. 10 మంది అన్నలు తమ్ముడుగా ఉన్నటువంటి మరి యోసేపు మీద అసూయ పడుతున్నారు. అసూయ పడినటువంటి వీరు చివరకు ఏం చేస్తారో మీ అందరికీ తెలుసు. ఈ యోసేపు జీవితము మనకు బాగుగా తెలిసినటువంటి జీవితం. బైబిల్ గ్రంథములో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు తరువాత పోర్షన్ ఎవరిది అంటే యోసేపు. అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాడు. ఇక్కడ కూడా మనం గమనించాలి, అసూయ ఎలా మొదలవుతూ ఉంది. అసూయ, కోపము, పగ
వీటి ద్వారా మొదలవుతూ ఉంది. అంటే అసూయ కన్నా ముందు పగ అనేటటువంటి ఒక లక్షణం మొదలవుతుంది, కోపం అనే లక్షణం మొదలవుతుంది. వీటి ఫలితమే ఇవి డెవలప్ అవుతూ ఉంటే ఇవి మరి పెరిగే కొలది అసూయ అనేటటువంటిది ఎంటర్ అయిపోతుంది. ఈ లక్షణాలన్నీ ఎవరై అంటే సాతాను లక్షణాలు. గమనిద్దాం. ఆదికాండం 37:3 మనం చూస్తే 37:3 మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు, అంటే యోసేపు యాకోబుకు మరి వృద్ధాప్యంలో పుట్టినటువంటి కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. ఇక్కడ యాకోబు రాహేలును ఏ విధముగా ఎంత అద్భుతముగా ప్రేమించడం మన అందరికీ బాగా తెలుసు. మరి అలాంటి రాహేలుకు పుట్టినటువంటి మొదటి బిడ్డ ఎవరు అంటే ఈ యొక్క మరి గమనించాలి యోసేపు. మరి ఈ యోసేపు విషయంలో మరి యాకోబు చాలా కేర్ తీసుకునేవాడండి, చాలా బాగా చూచుకునేవాడు. మిగిలినటువంటి వారి కంటే ఇతన్ని ఎక్కువగా ప్రేమించినట్టుగా మనకు కనబడుతుంది. అంత మాత్రమే కాదు, విచిత్రమైనటువంటి నిలువుటంగిని కుట్టించి యోసేపుకి ఇచ్చినట్టుగా రాయబడింది. ఎప్పుడైతే అతన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారో ఈ యొక్క యాకోబు యోసేపును ఎక్కువగా ప్రేమిస్తున్నట్టుగా సహోదరులు చూచారు. అతని సహోదరులు తమ తండ్రి అతనిని అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతని క్షేమ సమాచారమైన అడగలేకపోయిరి. అంటే తండ్రి అయినటువంటి యాకోబు మరి యోసేపును ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి మిగిలిన కుమారులందరూ కూడా అనుకుంటున్నారు కదా, మన మీద పెద్ద ప్రేమ లేదు నాన్నకి, యోసేపు గారి మీద బాగా ప్రేమ ఎక్కువైపోయింది, అందుకని నిలువుటంగి కుట్టించిస్తున్నాడో, రకరకాల బట్టలు ముందు వాడికే ఇస్తున్నాడని చెప్పేసి ఆ మిగిలినటువంటి ఆ 10 మంది కూడా మాట్లాడుకుని మరి వాడి మీద అనగా యోసేపు గారి మీద పగ పెట్టుకున్నారంట. పగ. తర్వాత మనం గమనించినట్లయితే ఈ యోసేపు కలలు కనేటటువంటి వరాన్ని కలిగిన వాడు. దేవుడిచ్చినటువంటి గొప్ప తలాంతు కలలు కనేటటువంటి వరము, దాని భావాన్ని కూడా చెప్పే శక్తి కలిగినటువంటి వాడే ఈ యోసేపు. మరి ఈ యోసేపుకు వచ్చినటువంటి కళ ఏమిటి అంటే అద్భుతమైనటువంటి ఒక కళ కనబడుతూ ఉంది. 7వ వచనం, మనము చేనులో పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడెను. అంటే 11 పనులు సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టుగా నా పన లేచి ఉన్నట్టుగా కనపడింది అని ఒక కళ చెప్పాడు. ఆ కళ చెప్పిన వెంటనే వారికి భావం అర్థమైపోయింది. మేమందరము కూడా నీకు నమస్కారం చేయాలా, సాష్టాంగ నమస్కారం చేయాలా అనేసి వారికి మరి కోపం వచ్చిందండి. ఇక్కడ రాయబడిన మాట, మా మీద నీవు అధికారిగా అవుదువా అని అతనితో చెప్పి అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపట్టిరి. ఇందాక పగపట్టిరి, ఇప్పుడు మరింత పగపట్టిరి. అంటే స్టేజ్ మారుతూ ఉంది. కోపము, మిక్కిలి కోపము, పగ, మరింత పగ. ఆ తర్వాత మరలా రెండో కళ వచ్చింది. రెండవ కళ ఏమిటి అంటే కనుక అతను ఇంకొక కళ కని సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కళ కంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడినని చెప్పాను. సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు నాకు నమస్కారం చేస్తున్నాయి అని చెప్పాడు కళ. ఇది కూడా వారికి అర్థమైపోయింది. ఇక్కడ సూర్యుడు ఎవరు, చంద్రుడు ఎవరంటే కనుక మరి యాకోబు గారు, అలాగే అతని భార్య, అలాగే 11 నక్షత్రాలు ఎవరంటే కనుక వారి యొక్క సహోదరులు. అంటే ఇక్కడ కూడా అధికారిగా ఉన్నాడు ఈయన. అధికారిగా ఉంటే ఈ అధికారికి వీళ్ళందరూ నమస్కారం చేస్తున్నట్టుగా కనబడింది. ఈ మాట వారు విన్నారు. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. దీనితో ఏం జరిగిందంటే అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. తండ్రికి సంతోషమే, కుమారుడు యొక్క వృద్ధి కోరుకుంటాడు తండ్రి. కుమారుడు వృద్ధిలోనికి రావాలని తండ్రి కోరుకుంటాడు. కానీ అన్నలైతే మట్టుకి ఏమంటున్నారంటే కనుక మరి అసూయ పడుతూ ఉన్నారు, పగపట్టారు. తండ్రి ఎక్కువగా ప్రేమిస్తున్న కారణంగా పగపట్టారు. ఒక కళ చెబితే ఆ కళ విని మరింత పగపట్టారు. ఇప్పుడు రెండవ కళ చెబితే ఆ కళ విని
పగ కాదు ఈసారి, ఇంకా అసూయ పెంచేసుకున్నారండి. అంటే పాయిజన్ స్లోగా ఎక్కుతూ ఉంది. ఇది ఎంతవరకు వెళ్ళిపోతుందంటే అవతల వ్యక్తిని చంపేంతవరకు వెళ్ళిపోతుంది. అంటే తాను నాశనం అవడం మాత్రమే కాదు, అవతల వ్యక్తిని నాశనం చేసేటటువంటి గొప్ప తత్వము కలిగింది అసూయకు. ఈరోజు మన అంశం ఏమిటంటే అసూయ, దాని యొక్క దుష్ఫలితాలు. ఎవరు కూడా బాగుపడినట్టుగా రాయబడలేదు అసూయ ఉన్నవారు. అన్నలు, యోసేపు యొక్క అన్నలు అసూయతో నిండిపోతున్నారండి, పగతో నిండిపోతూ ఉన్నారు. ఈ అసూయ ఏం చేస్తుందంటే మనిషిని చంపేలా చేస్తుంది. చాలా జాగ్రత్త. చిన్న జీవితము, మరి మన జీవితం ఎలాగుంది? చాలా చిన్న జీవితం మన జీవితము. నీటి ఆవిరి వంటిది మన జీవితము. త్రాసు మీద ఉన్నటువంటి ధూళి లాంటిది మన జీవితము. ఆవిరి వంటిది, నీటి బుడగ లాంటిది మన జీవితము. గడ్డి పువ్వు లాంటిది మన జీవితము. మరి ఇలాంటి జీవితములో కోపములు, పగ, అసూయ ఇలాంటి లక్షణాలు ఉంటే ఎలాగా ఉండడానికి వీలు లేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రేమ తత్వము తప్ప మరొక వేరే తత్వం మనలో ఉండడానికి వీలే లేదు. ఇతరులను మనం ప్రేమించే వారముగా ఉండాలి తప్ప శపించే వారముగా, ద్వేషించే వారముగా, కోపగించే వారముగా మనం ఉండడానికి వీలు లేదు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రేమ లేకుండా అసూయ తత్వం కలిగి ఉంటే దేవుడు ఊరుకుంటాడా? నిత్య రాజ్యంలోనికి ఏ విధంగా మనం వెళతాం? పరలోక రాజ్యం వెళ్ళడం అంటే తేలికైనటువంటి పని కాదది. దేవుడు మనల్ని పరీక్ష చేసే ఆ రాజ్యంలోకి తీసుకువెళతాడు. ఇలాంటి చెడ్డ లక్షణాలు మనలో ఉంటే ఆయన ఒప్పుకోడు. వాడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన్ను ప్రేమించిన వారిని ప్రేమించడం కాదు కానీ తను ద్వేషించిన వారిని కూడా ఆయన ప్రేమించినటువంటి గొప్ప ప్రేమమయుడు. ఆయన తను హింసిస్తూ ఉంటే వారిని క్షమించినటువంటి వాడు, వారి కొరకు ప్రార్థన చేసినటువంటి వాడు ఎవరు అంటే మన యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఆయన వరుడుగా ఉంటే వధువుగా ఉన్నటువంటి మనము ఈ లక్షణాన్ని, కనీస లక్షణం ఇది, ఈ లక్షణాన్ని కలిగి ఉండాలి కదా. ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞగా పిలువబడుతున్నటువంటి ఆజ్ఞ యేసుక్రీస్తు ప్రభువారు 2 ఆజ్ఞలు మనకు చెప్పారు. ప్రధానమైనటువంటి ఆజ్ఞలు ఇవి. దానిలో మొదటి ఆజ్ఞ ఏమిటంటే నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ప్రేమించు. రెండవది, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. మరి ఈ 2 కూడా మనం కలిగి ఉండాలి. ఇవి 2 కలిగి లేకుండా చేసేది అసూయ. ఈరోజు నువ్వు ఇతరులు ప్రేమిస్తా ఉంటే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తే కనుక, దేవుని కనుక పూర్తిగా ప్రేమించినట్లయితే కనుక నీలో అసూయతత్వం ఉండదు, ద్వేషం అనే మాట ఉండదు, పగ అనే మాట ఉండదు, కోపం అనే మాట ఉండదు. ఇవన్నీ కూడా మనలను పాపంలోనికి నడిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన మీదకు శాపాన్ని తీసుకొస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవునికి మనకు ఎడబాటు కలిగిస్తూ ఉన్నాయి. కాబట్టి వాక్యం ఏంటంటే సహోదరులారా, దేవుని బిడ్డలారా, అన్నలారా, అక్కలారా, అయ్యలారా, గమనించండి. అసూయతత్వం మనలో ఉన్నట్లయితే ఈరోజు సమాధి చేద్దాం. దానివల్ల చాలా ప్రమాదము, చాలా ప్రమాదము. భక్తుల జీవితాలు, వ్యక్తుల జీవితాలు నాశనమైనట్టుగా రాయబడింది. తెలియకుండానే పాపములోనికి వెళ్ళిపోతూ ఉన్నాం. ఎంతమంది జీవితాలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు అంటే వీటిని మనము ధ్యానం చేయాలి. వారి జీవితాల్లో ఉన్నటువంటి లోపాలేమిటి, వారి జీవితాల్లో దేవునికి ఏ విధంగా దగ్గరయ్యారు, ఇవన్నీ మనం నేర్చుకోవాలి. మంచి అంతటిని కూడా మనం స్వీకరించుకోవాలి. చెడు లాంటి లక్షణాలు ఉన్నట్లయితే, ఒకవేళ మనలో కూడా అలాంటి లక్షణాలు ఉంటే కనుక వాటిని వెంటనే దూరము చేసుకోవాలి. ఒక దిక్సూచిగా దేవుని వాక్యం మనకు కనబడుతూ ఉంది. ఒక మార్గాన్ని నిర్దేశించేదిగా దేవుని వాక్యం మనకు కనబడుతూ ఉంది. భక్తుల జీవితాలలో ఉన్నటువంటి భక్తిని మనము నేర్చుకోవాలి. వారిలో ఉన్నటువంటి ప్రేమతత్వాన్ని మనము నింపుకోవాలి. క్రీస్తు దైవత్వాన్ని, క్రీస్తు తత్వాన్ని మనము కలిగి ముందుకు సాగాలి. అప్పుడే మన జీవితము సార్థకమవుతుంది. అప్పుడే మనము దేవుని పిల్లలుగా దేవుని రాజ్యంలోనికి, నిత్య రాజ్యంలోనికి వెళ్ళడానికి ఒక అర్హత మనకు లభిస్తుంది. ఏ అర్హత లేకుండా మనం ఎలా వెళ్ళగలం? ఆయన రక్తంలో కడగబడ్డాం, ఓకే. మరలా పాపాన్ని అంటించుకుంటూ ఉంటే ఎలా కుదురుతుంది? గమనించండి. యోగ్యత లేదు, మనకు అర్హత లేదు. అయినప్పటికీ కేవలము కృప అనేటటువంటి కారణము, ఆయన కృప కలిగిన దేవుడు గనక మనకు గొప్ప అవకాశం ఇచ్చాడు. ఇచ్చినటువంటి ఇంత గొప్ప అవకాశము అనగా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగు తప్పించుకుందాము? రాబోయే ఉగ్రత నుంచి తప్పించే నాదుడు లేడు. ఆయన రక్తంలో కడగబడకుండా, ఆయన నీతి తత్వం మనలో లేకుండా, ఆయన నీతి అనే వస్త్రము మనం కప్పుకోకుండా పరలోక రాజ్యములకు మనం వెళ్ళలేం. జాగ్రత్త. దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా,
అసూయ అనేటటువంటి సాతాను లక్షణము ఈరోజు సమాధి అవునుగాక, మనలో ఉండకుండా అది నశించిపోవునుగాక. ఒకవేళ అలా ఉన్నట్లయితే కనుక చాలా ప్రమాదం, ఎముకలకు కుళ్ళు, మన జీవితం అంతా కూడా ఫినిష్ అయిపోతుంది. ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏమిటంటే యోసేపు మీద అసూయ కలిగి ఉన్నారండి. ఇప్పుడు యోసేపును టార్గెట్ చేసేసారు వారు. యోసేపు ఒకడు ఒక ప్రక్కన, 10 మంది ఒక ప్రక్కన. దారుణము. ఒకరోజు ఏం జరుగుతుందో చూద్దాం. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపటకు వెళ్ళిరి. ఇదంతా కూడా మీరు చదివినట్లయితే కనుక పరిశుద్ధ గ్రంథములో ఆదికాండం 37వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. మరి బైబిల్లో ఉన్నటువంటి వారు ఒకసారి మరి ఏకీభవించండి దీనికి. ఆదికాండం 37వ అధ్యాయం 12వ వచనం నుంచి. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించినట్లయితే కనుక మరి మందను మేపుతూ ఉన్నారు. ఎక్కడ అంటే కనుక షెకెము అనేటటువంటి ఆ యొక్క ప్రాంతంలో మందను మేపుతున్నారు అన్నలు. యోసేపు చిన్నవాడు గనుక తండ్రి దగ్గర ఉన్నాడు. ఒకరోజు యోసేపును యాకోబు పిలిచి, మరి మీ అన్నల యొక్క క్షేమ సమాచారం నాకు తెలియచేద్ది, కానీ ఒకసారి అన్నల దగ్గరికి వెళ్ళిరా, వారు ఎలా ఉన్నారో కనుక్కునిరా అని చెప్పేసి పంపించాడు. పంపిస్తే యోసేపు ప్రయాణమై వెళుతూ ఉన్నాడండి. అప్పుడు అతడు ప్రయాణం చేశాడు. హెబ్రోను లోయ నుండి అతడు బయలుదేరాడు. అతడు షెకెముకు వచ్చాడు, కానీ అక్కడ అన్నలు లేరు. అన్నలు ఎక్కడికి వెళ్ళారంటే దోతాన్ అనే ప్రాంతానికి వెళ్ళారు. గమనించండి, ఈయన వెళ్ళినటువంటి ప్రాంతము నుంచి, అనగా ఈయన బయలుదేరినటువంటి ప్రాంతం హెబ్రోను అనేటటువంటి లోయ, అక్కడ నుంచి ఈ దోతాన్ అనే ప్రాంతము 80 కిలోమీటర్ల ప్రయాణం అంటేది. అంటే యోసేపు 80 కిలోమీటర్లు కాలినడకన వెళ్ళాడు. ఎందుకంటే తన అన్నలు ఎలాగున్నారో వారి యొక్క యోగ మరి క్షేమ సమాచారాన్ని తెలుసుకోవడానికి వెళ్ళాడు. నా అన్నలు ఎలా ఉన్నారా అని తండ్రి అడిగినటువంటి ఆ ప్రశ్న పట్టుకుని వెళ్తూ ఉన్నాడు. ఎలా ఉన్నారు చూద్దామని చెప్పేసి సమాచారం కోసం వెళుతూ ఉన్నాడు. ఎంతో ప్రయాసపడి వెళుతూ ఉన్నాడండి. గమనించాలి, ఈ అసూయ ఏం చేస్తుందో ఇక్కడ రాయబడినటువంటి మాట. అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతన్ని చూచి, నీవేమి వెతుకుచున్నావని అతన్ని అడిగాను. అందుకు అతడు, నేను నా సహోదరులు వెతుకుచున్నాను. మొత్తానికి ఇదంతా కూడా 17వ వచనం చూస్తే, అందుకు ఆ మనుషుడు, ఇక్కడి నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతాను వెళుదము రండని చెప్పుకున్నట్టు వింటిమి అనెను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను. మొత్తానికి చాలా ప్రయాసపడ్డాడు. అతడు దగ్గరకు రాక మునుపు వారు దూరము నుండి అతన్ని చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి. చూసారు ఎక్కడి దాకా వెళ్ళిపోతుందో. అసూయ అనేది హేబేలును చంపేలా చేసింది కయీను ద్వారా. అక్కడ ఒక అన్నయ్య, ఒక తమ్ముడు. ఇక్కడ ఒకే ఒక తమ్ముడు కనబడుతూ ఉన్నాడు. 10 మంది ప్లాన్ చేస్తున్నారు. ఇక దూరంగా ఉండగానే, దగ్గరకు కూడా రాలేదు, అసలు ఎందుకు వస్తున్నాడో తెలుసుకోకుండానే దూరంగా ఉండగానే వీళ్ళు ప్లాన్ చేసేస్తున్నారు. అంటే ఎంత భయంకరమైనటువంటి పాపమో ఇది. అంటే అసూయతో నిండినటువంటి వారికి ఇక వేరే ఆలోచన ఉండదు. ఇక అవతల వ్యక్తిని తల పగలగొట్టవలసిందే, వాడు లేకుండా చేయవలసిందే. అంటే అసూయతో నిండిపోయినటువంటి వాడి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అంటే భయంకరమైన సైకో అయిపోతాడు. అందుకని నేటి కాలంలో అన్ని హత్యలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఒక రకమైనటువంటి భయంకరమైన సైకో ఈ అసూయతత్వం. ఒక్కసారి ఎంటర్ అయితే మటుకి ఇంకెవరు ఏమీ చేయలేరు. అది ముదిరింది అంటే కనుక బోన్ క్యాన్సర్ కన్నా భయంకరమైన వ్యాధి అది. క్యాన్సర్ వ్యాధి మానవుల్లో ఉన్నటువంటి కణాలను చంపేస్తుంది, దాని సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటుంది. కానీ ఈ అసూయతత్వం అలా కాదండి. మనిషిని అవతల వ్యక్తిని చంపేస్తుంది, చంపేలా ప్రేరేపణ కలిగిస్తుంది. అంటే దీని వెనకాల ఎవడున్నాడు? ఎందుకని ఈ అసూయ తత్వం వెనకాల ఎవడున్నాడు? ఎవరి హస్తం ఉంది అంటే సాతాను గడి యొక్క హస్తం ఉంది. ఏదేను తోట నుంచి మొదలవుతూ ఉంది, సెకండ్ జనరేషన్లో విడిచిపెట్టలా. అలా వస్తూ 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 అనేక మందిని బలి తీసుకుంటా వచ్చేసింది. చివరకు యోసేపు విషయంలో కూడా అన్నలు 10 మంది కూడా అనుకుంటున్నటువంటి మాట, అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి. ఈ దురాలోచన
ఎవరిది అంటే సాతాను యొక్క లక్షణము. కోపము సాతాను యొక్క లక్షణం. మన దేవుడు ఆలోచనకర్తగా ఉంటే ఇక్కడ దురాలోచన చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే సాతాను. వారికి కోపము, వారికి యేసు మీద కోపం వచ్చేసింది. మొత్తం మీద దురాలోచన చేసిరి వారు. ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీరిని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసనని చెప్పుదము. అప్పుడు విని కలలేమగునో చూతుము రండని ఒకనితో ఒకడు మాటలాడుకునిరి. చంపేయాలనే ఆలోచన, అబద్ధమాడేటటువంటి ఆలోచన, చంపేసి గుంటలో పాడేసి దుష్టమృగం తినేసిందని చెప్దాం తండ్రికి అని ఒక ప్లాన్ వచ్చేసింది. అక్కడ ఒక ఆలోచన వచ్చేసింది. దాంట్లో అబద్ధమాడే తత్వం కూడా కనబడుతుంది. అబద్ధానికి జనకుడు ఎవరు అంటే సాతాను. లేని వార్తను కాని వార్తను పుట్టించేవాడు సాతానే. కాబట్టి గమనించండి, అబద్ధాలు ఆడేటటువంటి తత్వం మనలో ఉండడానికి వీలు లేదు. నిజాయితీగా మనం ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము. అది కూడా పాపమే. లేని వార్త పుట్టించకూడదని దేవుని వాక్యంలో చాలా స్పష్టముగా రాయబడింది. నిర్గమాకాండంలో మనం పరిశీలన చేస్తే ఈ మాటలు కనబడుతున్నాయి. లేని వార్త కాని వార్త మనం పుట్టించకూడదు, అంటే అబద్ధము అనే దాన్ని మనం ఆడకూడదు. అబద్ధం ఆడకూడదని రాయబడింది ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ. అబద్ధానికి జనకుడు వాడు. ఇక్కడ ప్లాన్ అంతా వేయించేది ఎవడంటే సాతానుగాడే. కోపాన్ని పుట్టించాడు, పగను పుట్టించాడు, మరింత పగను పుట్టించాడు. ఇప్పుడు ఆ పగ అంతా ద్వేషంగా మారింది, కోపంగా మారింది, అసూయగా మారిపోయింది. ఇప్పుడు ఆ అసూయకు మరొక రూపం వచ్చింది. ఆ రూపం ఏంటంటే వాడిని చంపేద్దాం, చంపేసి గోతులో పడేద్దాం, తండ్రికి అబద్ధం చెప్దాం అని దగ్గరకు రాకుండానే, యోసేపు ఎందుకు వచ్చావు అని అడగకుండానే, యోసేపు ఎందుకు వస్తున్నాడంటే అన్నలు ఎలాగున్నారో తండ్రి సమాచారం తెలుసుకుని రమ్మన్నాడు కాబట్టి ఎంతో ప్రేమతో 80 కిలోమీటర్లు ప్రయాసపడొచ్చాడు. అన్నలు కనపడలేదు, వెనక్కి వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళలా. ఒక చోట షెకెములో ఉంటారంటే షెకెములో లేరు. దోతానికి వెళ్ళారని తెలిసి దోతానికి వెళ్ళిపోయాడు. చిన్న పిల్లవాడు, యవన ప్రాయంలో ఉన్నాడు. అయినప్పటికీ అన్నల గురించి, అన్నల మీద ప్రేమ కలిగిన వాడు, తండ్రి మాట వినేవాడై ఉన్నాడు, తండ్రి మాట జవదాటని వాడై ఉన్నాడు. తండ్రి చెప్పాడు కాబట్టి ప్రయాణమై వచ్చాడు. అంటే మంచి క్వాలిటీస్ కలిగినటువంటి వ్యక్తి, మంచి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి యోసేపు. కానీ అవతల భయంకరమైనటువంటి క్రూరత్వములో, దుష్టత్వములో, సాతాను యొక్క కబంధాస్తాలలో అన్నలున్నారు. యోసేపు ఒక్కడే వస్తూ ఉన్నాడు, ఒంటరిగా వస్తూ ఉన్నాడు. అన్నలే దుష్టులుగా మారిపోయి యోసేపును చంపాలనే ఆలోచనతో అతని పై వస్త్రమును చింపి పాడేశారు. 21వ వచనం చదువుకుందాం. 37:21. రూబేను ఆ మాట విని మనము వానిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతన్ని విడిపించెను. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అప్పగించుటకై వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపింపతలచి రక్తము చిందింపకుడి, అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటల్లో అతన్ని పడద్రోయుడని వారితో చెప్పాను. కొంచెం పెద్దన్న రూబేను కొంచెం జాలేసింది. ఈ గోతులో పడేద్దామని చెప్తే వారు కూడా ఏమన్నారంటే సరే అని చెప్పేసి ఒప్పుకున్నారు. వారు అందరూ కూడా, మిగిలినటువంటి వారు అందరూ కూడా ఒప్పుకున్నారు. రక్తం చిందింపకూడని చెప్పేసి మొత్తం మీద ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు 23వ వచనం. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతని తొడుగుకొని ఉండిన విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి, మొత్తం మీద ఆ నిలువుటంగిని తీసేశారు. అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వట్టి గుంటలో పడేశారండి. వారు భోజనము చేయి కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము మస్తకిమి బోలమును మోయిచున్న ఒంటెలతో ఇస్మాయేలీయులైనటువంటి మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. అప్పుడు గమనించాలి, గుంటలో పడేశారండి. సరిగ్గా అదే మార్గము గుండా ఇస్మాయేలీలు వెళుతూ ఉన్నారు. వారు వెళుతూ ఉంటే యోధా అనేటటువంటి ఆ అన్నకు మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టుట వలన ఏమి ప్రయోజనము? ఈ ఇస్మాయేలీలకు వాడిని అమ్మివేయుదము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమియో చేయరాదని తన సహోదరులతో చెప్పగా అందుకతని సహోదరులు సమ్మతించిరి. మొత్తానికి ఈయన్ని చంపడం వల్ల మనకేమొస్తుంది? వాడు మన సహోదరుడు, అమ్మేద్దాం, ఇక మొత్తానికి దూరం అయిపోతాడు. ఎందుకంటే దేశం కాని దేశానికి దాసుడుగా వెళ్ళిపోతాడు.
దాసుడిగా అమ్మేద్దామని చెప్పేసి మరి మరొక సలహా ఇచ్చాడు మరొక అన్న యోధ, 4వ వాడు. మొదటి వాడేమో చంపొద్దు, గోతులో వేసేద్దాం అన్నాడు. రెండవ ఇతనైతే అంటున్నాడు కదా, కాదు వాళ్ళకి అమ్మేద్దామంటే మొత్తానికి వాళ్ళందరూ కూడా అమ్మడానికి ముందుకు వచ్చారు. ఏమండి, రక్త సంబంధి అయినటువంటి ఈ యొక్క యోసేపు చిన్నవాడు, అందరికంటే చిన్నవాడు, అమ్మేస్తున్నారు. అమ్మే మనస్సు వారికి వచ్చింది. కారణం ఏంటంటే అసూయ వారికి ఆలోచన అవగాహన లేకుండా చేస్తుంది. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు, మహాగణుడా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచూ ఉన్నాము ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో. ప్రభువా, ఇదిగో అసూయను గురించినటువంటి చరిత్ర మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అది భయంకరమైనటువంటి వ్యసనమని, అది భయంకరమైనటువంటి పాపమని, అది భయంకరమైనటువంటి ఎముకలకు కుళ్ళు అని ప్రభువా నీ వాక్యములో రాయించావు నాయనా. అసూయ వల్ల ప్రభువా ఎంతగానో ప్రభువా నాయన నీకు దూరమైనటువంటి వారి చరిత్ర నాయన, వారి జీవితాలు ప్రభువా నాయన మరణానికి నడిపించబడినటువంటి చరిత్రలు ప్రభువా మేము చూచి ఉన్నాము. దేవా, ఇదిగో నాయన అసూయ అనేటటువంటి తత్వము, అసూయ అనే లక్షణం ప్రభువా మాలో లేకుండా నాయనా, ఇదిగో తండ్రి నీ ప్రేమతత్వం మేము కలిగి ముందుకు సాగడానికి, అసూయ కలిగినటువంటి వారు పరలోక రాజ్యంలోనికి చేర్చబడరని ప్రభువా నీ లేఖనములో రాయించావు. ఇది శరీర క్రియ గనుక దీన్ని విడిచిపెట్టే ధన్యత మా అందరికీ దయచేయమని సాతాను యొక్క పన్నాగములను ప్రభువా ఇదిగో నాయన నీ బిడ్డల జీవితాల్లో ఎక్కడ కూడా తండ్రి నాయన ఫలించకుండా వారి చుట్టూ నీ కంచె కాపుదలగా ఉంచండి. వారికి ఉన్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు, వారికి ఉన్నటువంటి అనారోగ్యం అన్నిటినీ తొలగించి నీ కృపలో సంపూర్ణ కార్యాలు జరిగించి మహిమ పొందుకోమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యన్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణ తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తున్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దీన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.